ఒక అందమైన చేప కనబడితే మనం ఆ చేపని అలానే చూస్తుంటాం. కానీ అదే అందమైన చేప కొన్ని లక్షల సంఖ్యలో కనబడితే ఇక ఆ అందం అనేది మాటల్లో చెప్పలేనిది. ఈరోజు ఈ వీడియోలో అలాంటి అద్భుతమైన యానిమల్స్ ని కొన్ని లక్షల సంఖ్యలో చూసేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టింగ్రే ఈ విజువల్ చూడటానికే మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మరి అలాంటిది ఒకేసారి ఇన్ని చేపలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇక్కడ మనకు కనిపించే ఈ చేప పేరు స్టింగ్రే. నిజానికి ఇది ఒక విషపూరితమైన చేప. ఈ చేప ఎంత విషపూరితమైందో చూడటానికి కూడా అంతే అందంగా కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఈ చేపలు ప్రతి సంవత్సరం ఇలా లక్షల సంఖ్యలో గుంపులుగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ సముద్రంలో ఉష్ణోగ్రతల్లో ఏదైనా మార్పులు వచ్చినా, అలానే ఈ సొరచేపల నుంచి తప్పించుకోవటానికి కూడా ఇలాంటి కదలికలు చేస్తుంటాయి. రెండవది, వాటి ఆహారం ఎక్కడైతే ఎక్కువగా దొరుకుతుందో ఆ ప్రదేశానికి కూడా ఇలా ప్రయాణించేస్తుంటాయి. మూడవది, ఇవి పిల్లల్ని కంటానికి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలకు కూడా ఇలా వలస వెళ్తుంటాయి. ఇవి మెక్సికోకు చెందిన యుకాటాన్ తీర ప్రాంతం నుంచి అమెరికా తీర ప్రాంతాల వైపు వెళ్తుంటాయి. అలానే కరేబియన్ సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు కూడా ఇన్ని లక్షల సంఖ్యలో ఒకేసారి ప్రయాణిస్తూ మనకి మాత్రం ఇంత అందంగా కనిపిస్తుంటాయి. రాట్స్ ఒకే ప్లేస్ లో 25,000 ఎలుకలు. మామూలుగా మన ఇళ్లలోకి ఒక్క ఎలుక వచ్చిందంటేనే అది బయటికి వెళ్లేంత వరకు మనం అస్సలు ఊరుకోము. అలాంటిది ఈ ఒక్క ప్లేస్ లోనే ఏకంగా 25,000 ఎలుకలు బ్రతుకుతున్నాయి. ఇంకా ఈ ఎలుకలకి పూజలు చేస్తూ వాటికి ఫుడ్ కూడా పెడుతున్నారు. రాజస్థాన్ లోని దేశ్నోక్ అనే గ్రామంలో కర్ణీమాత అనే ఒక టెంపుల్ ఉంటుంది. ఈ గుడిలోకి మీరు వెళ్లారంటే ప్రతి అడుక్కి 20 నుంచి 30 ఎలుకలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ గుడి నిండా అన్ని వేల ఎలుకలతో నిండిపోయింది. విచిత్రం ఏంటంటే ఈ ఎలుకలన్నీ ఈ గుడిని వదిలిపెట్టి బయటికి కూడా వెళ్ళవు. అదే గుడిలో ప్రతిరోజు బ్రతికేస్తుంటాయి. ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఆ ఎలుకలు తినే ఆహారాన్ని ఈ మనుషులు కూడా తింటూ అది ఒక దైవ ప్రసాదం అన్నట్లుగా కూడా భావిస్తుంటారు. అయితే ఈ మనుషులందరూ ఈ ఎలుకల్ని అంత దైవంలా ఎందుకు పూజిస్తున్నారంటే ఈ గుడిలో ఉండే కర్ణీమాత దుర్గాదేవి యొక్క అవతారం అని నమ్ముతారు. అయితే ఒకసారి ఈమె వంశానికి చెందిన ఒక చిన్న పిల్లవాడు చనిపోగా అతన్ని తిరిగి బ్రతికించమని యమధర్మరాజుని ప్రార్థిస్తుంది. దానికి యమధర్మరాజు తిరిగి బ్రతికించటం జరగని పని అని చెప్పగా ఆ దేవి ఘోర తపస్సు చేసి తన వంశీకులందరినీ ఎలుకలుగా పునర్జన్మ పొందేలా వరాన్ని పొందుతుంది. అప్పటి నుంచి ఇక్కడున్న ఎలుకలు ఆమె భక్తుల పునర్జన్మలే అని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా రాట్ టెంపుల్ గా బాగా పాపులర్ అయ్యింది. ఇక్కడ ఉండే అన్ని ఎలుకలు దైవ స్వరూపమే అన్నంత పవిత్రంగా పూజిస్తూ ఈ ప్రజలు వీటిని కబాస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఎలుకల్లో ఎవరైనా వైట్ రాట్ ని కనుక చూశారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులుగా కూడా భావిస్తుంటారు. ఈ గుడిలోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు చాలా నిదానంగా నడుస్తూ వెళ్ళాలి. ఎందుకంటే పొరపాటున అక్కడ ఉండే ఎలుకల్ని ఎవరైనా తొక్కారంటే అది చాలా పెద్ద అపచారం చేసినట్లుగానే నమ్ముతుంటారు. మోనార్చ్ ఇక్కడ కనబడే ఈ చిన్న గార్డెన్ లో ఏకంగా 50 కోట్ల మోనార్చ్ అనే సీతాకోకచిలుకలు బ్రతుకుతుంటాయి. ప్రస్తుతం అవన్నీ ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఈ ప్లేస్ లోకి ఎవరైనా వెళ్లి షూట్ చేయాలన్నా కూడా అవన్నీ ఎగిరిపోతుంటాయి. కాబట్టి ఈ రోబోట్ హమ్మింగ్ బర్డ్ తో వాటిని ఇంత తెలివిగా రికార్డ్ చేశారు. అయితే ఇవన్నీ అక్కడ వాతావరణం చల్లగా ఉన్నంత వరకు ఒకదాన్ని ఒకటి దగ్గరగా ఉంటూ వెచ్చదానాన్ని తీసుకుంటాయి. ఎప్పుడైతే ఇక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీలకి చేరుతుందో అప్పుడు ఇక్కడున్న సీతాకోకచిలుకలు మొత్తం ఈ విధంగా ఎగిరిపోతుంటాయి. ఈ విజువల్ మాత్రం నిజంగా మనం ఎప్పుడు చూడని చాలా అరుదైన అద్భుతం. అయితే ఇదే ప్లేస్ లో ఇన్ని కోట్ల సంఖ్యలో ఈ సీతాకోకచిలుకలు ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే ఈ కెనడాలో మిల్క్ వీడ్ అనే మొక్కలు చాలా విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ బటర్ఫ్లైస్ కూడా ఆ మిల్క్ వీడ్ నుంచి తీసుకునే ఆహారం అంటే వాటికి చాలా ఇష్టం. అందుకే ఇవి ఈ ప్రదేశంలోనే ఎక్కువగా బ్రతకడానికి ఇష్టపడుతుంటాయి. ఒక్కోసారి వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కెనడా నుంచి మెక్సికోకు కూడా వలస వెళ్తుంటాయి. డాగ్స్ ఈ ఒక్క ప్లేస్ లోనే ఏకంగా 1000కి పైగా డాగ్స్ అనేవి బ్రతుకుతున్నాయి. లియా అనే ఈమె ఓనర్స్ పెంచుకుంటూ వదిలేసిన డాగ్స్ ని, తప్పిపోయిన డాగ్స్ ని, ఆరోగ్యం బాగోక చనిపోయే స్టేజ్ లో ఉన్న డాగ్స్ ని, అలానే వీధి కుక్కల్ని, వీటన్నిటిని తెచ్చి ఇక్కడ దాదాపు 1000కి పైగా డాగ్స్ ని ఈమె పెంచుతుంది. కోస్టారికాలో చాలా డాగ్స్ అనేవి తినటానికి తిండి లేక చనిపోతున్నాయి. వాటి బాధను చూడలేక ఈమె ఈ డాగ్స్ అన్నింటినీ తెచ్చి ఒక ఆశ్రయంలో పెట్టి తన ఆశ్రయంలోనే ఈ డాగ్స్ ని ఇంత ప్రేమ
ప్రేమగా చూసుకుంటుంది. వీటికి ప్రతిరోజు 15 బస్తాల ఆహారాన్ని పెడుతూ ఇంకా ఆరోగ్యం బాగోలేని వాటికి వైద్యం చేపిస్తూ ఈ డాగ్స్ అన్నింటినీ ఇంత ప్రేమగా చూసుకుంటుంది. 900 ఎకరాల్లో ఉన్న ఈ ఆశ్రయంలో ఈ డాగ్స్ అన్ని చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఇంకా చాలా సంతోషంగా కూడా బ్రతికేస్తున్నాయి. స్నేక్స్. ఈ ప్రపంచంలో పాములకు కూడా ఒక రాజ్యం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి అడుక్కి ఇన్ని వందల పాములు మనకి కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటన్నిటికీ విషం లేకపోయినా కూడా ఇదే ఐలాండ్ లో గోల్డెన్ లెన్స్ హెడ్ వైపర్ అనే అత్యంత విషపూరితమైన పాములు 4000కు పైగా ఇక్కడ బ్రతుకుతున్నాయి. ఇవి ఎంత విషపూరితమైనవంటే ఈ ఐలాండ్ లో వీటికి తినటానికి సరైన ఆహారం అనేది దొరకదు. కేవలం ఈ పక్షుల్ని లిజర్డ్స్ ని మాత్రమే తింటూ బ్రతుకుతుంటాయి. అందుకే ఈ పాములు ఇవి కాటేసిన వెంటనే చనిపోయేంత పవర్ఫుల్ విషాన్ని ఇవి తయారు చేసుకున్నాయి. ఇవి కనుక పొరపాటున మనుషుల్ని కాటేస్తే ఆ మనిషి కేవలం 20 నిమిషాల్లోనే చనిపోయేంత ప్రమాదం ఉంటుంది. వీటి విషం అనేది అంత ప్రమాదకరమైంది. అందుకే ఈ ఐలాండ్ కి మనుషులు వెళ్ళకూడదని ఈ బ్రెజిల్ ప్రభుత్వం నిషేధించింది. ఇక్కడికి సైంటిస్టులు అలానే రీసెర్చర్స్ మాత్రమే వెళ్తుంటారు. సైంటిస్టులు వీటి విషాన్ని ఉపయోగించి కొన్ని రకాల ఔషధాలను కూడా తయారు చేయడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఈ భయంకరమైన ఐలాండ్ అనేది బ్రెజిల్లోని సావోపాలో రాష్ట్ర తీరానికి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాల్రస్. చూడటానికి భారీ శరీరంతో కనిపించే ఈ వాల్రస్సుల యొక్క జీవితం అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఇవి అలాస్కాలోని బేరింగ్ సముద్రం మరియు చుక్చి సముద్రం తీర ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ సంఖ్యలో మనకి కనిపిస్తుంటాయి. ఈ ఒక్క ప్లేస్ లోనే ఏకంగా 2,50,000 వాల్రస్సులు అనేవి బ్రతుకుతుంటాయి. అయితే ఇవి బ్రతికే కొన్ని తీర ప్రాంతాల్లో ఇవి విశ్రాంతి తీసుకోవటానికి సరిపడా ప్లేస్ లేక ఆ పక్కనే ఉన్న ఎత్తైన కొండలను ఎక్కి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. మళ్ళీ ఈ సముద్రంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాటికి దిగటం సరిగ్గా చేతకాక అంత ఎత్తు నుంచి దొర్లుకుంటూ ఇంత దారుణంగా కింద పడి చాలా దారుణంగా చనిపోతున్నాయి. ఒక్కోసారి ఈ ఎలుగుబంట్లు కూడా దాడి చేస్తాయేమో అనే భయంతో కూడా ఎలా పడితే అలా దిగుతూ ఇంత ఎత్తు నుంచి కింద పడి చనిపోతున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క మెరైన్ మ్యామల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం అక్కడ ఉండే స్థానిక గిరిజన తెగలు వీటిని చంపి తినొచ్చు అని అనుమతించారు. దాంతో ఈ తెగ ప్రజలు వీటిని చాలా దారుణంగా వేటాడి చంపి తినేస్తున్నారు. అంతేకాకుండా వాటి చర్మం, ఎముకలు ఇంకా వాటి ఫ్యాట్ ను కూడా ఉపయోగించి వాళ్ళ జీవనాధారాన్ని చేసుకుంటారు. క్యాట్స్. మనం ఒకేసారి 2-3 పిల్లుల్ని చూసుంటాం, మహా అయితే 10 పిల్లుల్ని చూసుంటాం. కానీ ఈ ప్లేస్ లో మాత్రం ఏకంగా ఎక్కడ చూసినా కూడా ఈ క్యాట్సే మనకి కనిపిస్తుంటాయి. కానీ జపాన్ లో అవోషిమా, తాషిరోజిమా అనే ఐలాండ్స్ లో మాత్రం ప్రపంచవ్యాప్తంగా క్యాట్స్ ఐలాండ్ గా ఇవి పేరు తెచ్చుకున్నాయి. ఈ ఐలాండ్స్ లో మనుషుల కంటే పిల్లులే ఎక్కువ సంఖ్యలో బ్రతుకుతున్నాయి. అయితే ఇన్ని వందల సంఖ్యలో ఈ క్యాట్స్ అనేవి ఈ ఐలాండ్స్ కి ఎందుకు వచ్చాయంటే ఇక్కడ ఎలుకలు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో బ్రతుకుతుంటాయి. అయితే ఇక్కడ బ్రతికే ఫిషర్మ్యాన్స్ వాళ్ళు పట్టుకొచ్చిన చేపల్ని అలానే వాళ్ళ సామాగ్రిని ఈ ఎలుకలు చాలా దారుణంగా నాశనం చేసేస్తుంటాయి. అందుకే వీళ్ళు మొదటగా ఈ క్యాట్స్ ని తెచ్చి పెంచడం మొదలు పెట్టారు. అలా కొంతకాలానికి వీటి సంఖ్య అనేది అమాంతంగా పెరిగిపోయింది. అలానే ఈ ఐలాండ్స్ లో ఈ పిల్లుల్ని చంపి తినే జంతువులు కూడా లేకపోవడంతో ఇవి ఇలా ఎక్కువ సంఖ్యలో పెరగటానికి కారణమైంది. ఈ ఐలాండ్స్ లో ఈ పిల్లులు ఎక్కువగా ఉంటాయని ఎప్పుడైతే ఈ టూరిస్టులకి తెలిసిందో అప్పటి నుంచి ప్రత్యేకంగా ఈ ఐలాండ్స్ కి టూరిస్టులు వచ్చి వెళ్ళటం ఇంకా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ గా కూడా బాగా పాపులర్ అయిపోయింది. అయితే ఇక్కడ నివసించే మనుషుల సంఖ్య తగ్గిపోవటం, కొత్త తరం యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం వల్ల ఈ పిల్లుల సంరక్షణ పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ జపాన్ ప్రభుత్వం, స్థానిక ప్రజలు ఇంకా కొంత స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ క్యాట్స్ ని రక్షించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టర్టిల్స్. మన ఇండియాలోనే ఏకంగా ఒకే చోట 7 లక్షలకు పైగా తాబేళ్లను చూసి చాలా మంది చాలా ఆశ్చర్యపోయారు. ముందుగా అన్ని తాబేళ్లు ఒకేసారి అలా సముద్రంలో నుంచి బయటకు వచ్చేసరికి ఈ సముద్రంలో ఏదైనా ప్రమాదం జరగబోతుందేమో అని భయపడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ తాబేళ్లు ఈ సముద్రాల్లో వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రత్యేకంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వాటి ఎగ్స్ ని పెట్టేందుకు ఇక్కడికి చేరుకుంటాయి. ఈ సంఘటనను అరిబడా అంటారు. అంటే భారీగా తీరానికి రావటం అని అర్థం. ముఖ్యంగా మన ఇండియాలోని ఒడిశా తీర ప్రాంతాల్లో ప్రత్యేకించి గహిర్మాత, రిషికుల్య తీర ప్రాంతాల్లో ఈ సంఘటన జరుగుతుంది. ఎందుకు ఇన్ని లక్షల తాబేళ్లు ఈ ప్రదేశానికి వస్తున్నాయంటే ఈ తాబేళ్లు అవి పుట్టిన ప్రదేశానికి తిరిగి వచ్చి గుడ్లు పెట్టే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్లనే ప్రతి సంవత్సరం ఈ ప్లేస్ కే ఇన్ని లక్షల తాబేళ్లు వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.